డైనోసార్ వస్తున్నాడు, సలార్ డైనోసార్ వస్తున్నాడు, ప్రభాస్ డైనోసార్ వస్తున్నాడు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు సలార్ 2 అప్డేట్, సలార్ 2 అప్డేట్, సలార్ 2 అప్డేట్ అని అంటున్నారు. కానీ అఫీషియల్గా హోమ్లీ ఫిల్మ్స్ వాళ్ళు అయితే ఎక్కడ సలార్ 2 అప్డేట్ వచ్చిందనే చెప్తే అఫీషియల్గా అనౌన్స్ చేయరు. ట్విట్టర్లో ఫిల్మీ స్కూప్స్ వాళ్ళు ట్వీట్ చేశారనమాట, ఇట్లా 25th రోజు సలార్ అప్డేట్ అనేది రాబోతుందని చెప్పేసి సలార్ 2 సౌరంగ పర్వం గురించి. కానీ ఎక్కడ కూడా హోమ్లీ ఫిల్మ్స్ వాళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. మరి నీల్మామ ఏం చేస్తుండో, మరి నీల్మామ వచ్చేసి ఎన్టీఆర్తో షూటింగ్ అని చెప్పి అది ఇది రూమర్స్ నడుస్తూ ఉంది, ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుందని చెప్పి. కానీ నాకేమనిపిస్తుంది అంటే సలార్ 2 అయితే ఇప్పుడే రాదు, ఇది ఒక రూమర్ మాత్రమే, జస్ట్ ఒక బజ్ క్రియేట్ చేయడానికి, జనాల్లో అసలు సినిమా గురించి హైప్ అనేది ఎంతుందని తెలుసుకోవడానికి అని అనిపించింది. వీళ్ళ ఈ టీజర్ కనుక నిజంగా 26th జనవరికి రిలీజ్ అయితే కనుక చెప్తున్నా కదా, దాని ముందు ఏ సినిమా కూడా పనికిరాదు. డైనోసార్ వస్తున్నాడు, సలార్ డైనోసార్ వస్తున్నాడు, ప్రభాస్ డైనోసార్ వస్తున్నాడు. సో ఇది ఒక హైపోథెటికల్ హోప్ మాత్రమే, జస్ట్ ఈ ఊహ ఎంత బాగుందో అనిపించుకోవడానికే నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఒకవేళ సలార్ 2కి ఎన్టీఆర్ నీల్ సినిమాకి లింక్ ఉంటే కనుక ఈ సలార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న క్యామే చేస్తే కనుక ఇక హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, ఓన్లీ రెబల్వుడ్డే. అంత బీభత్సం ఉంటుంది, క్రేజీ ఉంటుంది ఆ కాంబినేషన్ వచ్చేసి. మరి మీకేమనిపించింది కమెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.